అమ్మా అమ్మా ఎక్కడున్నా అమ్మా? ఏం చిట్టి తల్లి, ఏమైంది అంత పరిగెట్టుకుని వస్తున్నావు? నా ఫ్రెండ్స్ అందరూ పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు పోయడానికి వెళ్తున్నారు మమ్మీ. నువ్వెప్పుడు రెడీ చేస్తావు? సరే, నీకు చాలా తొందరగా ఉంది, మనం పుట్ట దగ్గరికి వెళదాం. కంగారు పడకు. ఈలోపు నీకు కొన్ని పనులు అప్పచెప్పుతాను. పూజకు కావాల్సిన సామాగ్రి అన్నీ కూడా సర్దిపెట్టు, సరేనా? అమ్మా అమ్మా, నేను కూడా అక్కకి సహాయం చేస్తాను, సరేనా? సరే, సరిగ్గా చెయ్యు, పాడు చేయకు ఏ వస్తువుని, సరేనా? సరే అమ్మా. పదక్క, మనం పూజా సామాగ్రి సర్దుతాం. ఏంటే కోడలి పిల్ల, లోపలికి చాలా తొందరగా వెళ్తున్నావు? అవును, అమ్మ చెప్పింది ఈరోజు పుట్టలో పాలు పోస్తున్నామంట. అక్కని నన్ను అన్ని సామాన్లు సర్దమంది. పద అక్క, మన లోపలికి వెళ్ళి సర్దుకుందాం. మీరందరూ ఇంకా ఇక్కడే ఉన్నారా? ఎప్పుడు వెళ్తాం పుట్ట దగ్గరికి? మీరు తొందరగా రెడీ అయితే మనం తొందరగా వెళ్ళి రావచ్చు. సరే, నేనేలోపు ప్రసాదాలన్నీ రెడీ చేస్తాను. మీరు మీ పూజా సామాన్లు రెడీ చేయండి, సరేనా? అమ్మా, ఏం ప్రసాదాలు చేస్తున్నావమ్మా? మాకు కూడా నేర్పమ్మా అవి. సరే రండి, నేను ఎలా చేస్తానో చూసి నేర్చుకోండి.
పిల్లలు పూజకు కావాల్సిన సామాగ్రి అంతా సర్దేశారా? మేము ఎప్పుడో రెడీ చేస్తామమ్మా. వదిన గారు, మీ ప్రసాదాలన్నీ కూడా పెడితే మనం పుట్ట దగ్గరికి బయలుదేరచ్చండి. అన్నీ రెడీగానే ఉన్నాయి వదిన గారు, ఇప్పుడే నేను సర్దేస్తాను. ఆ వడపప్పు బెల్లం పెట్టడం మర్చిపోకండి, అవి కూడా పెట్టండి. అలాగే అండి. వదిన గారు, నేను అన్నీ సిద్ధం చేసేసాను. మనం ఇంకా పూజకు బయలుదేరడమే ఆలస్యం. అలాగే మీరు చిట్టి తల్లి ముందుగా వెళ్ళి పుట్టను వెతకండి. మేము ఇవన్నీ పట్టుకుని వస్తాము. మీరు తొందరగానే వచ్చేయండి, మేము వెళ్ళి పుట్టను చూసి పెడతాము, సరేనా? ఎంత లెక్క వెతికినా ఈ పుట్టలు కనబడటం లేదు. ఇక్కడేదో పుట్టున్నట్టుగా ఉంది, కానీ చుట్టూ చూస్తే పొదల్లో ఉంది. చాలా భయంకరంగా కూడా ఉంది. ఇందులో ఎన్ని పావులున్నాయో ఏమిటో. సరే, వదిన గారికి ఒకసారి చెప్పుదాం. ఆవిడికి నచ్చితే ఇందులోనే పూజ చేసేద్దాం, లేదా ఇంకో దగ్గరికి వెళ్దాం. వదిన గారు, వదిన గారు, వదిన గారు. ఏంటంటే వదిన గారు, ఏంటి పుట్ట దొరికిందా? ఎక్కడున్నారు? ఏమైంది వదిన గారు అలా పిలుస్తున్నారు? ఇక్కడ ఒక పుట్ట ఉంది, చూడ్డానికి చాలా బాగుంది. అవునండి, చాలా అంటే చాలా బాగుంది నిజంగాను. కాకపోతే చుట్టూ చెట్లు ఎక్కువ ఉన్నాయి, పాదులు ఎక్కువ ఉన్నాయి. మనం పాలు పొయ్యగలమా? మీరేం కంగారు పడకండి, అవన్నీ నేను శుభ్రం చేస్తాను. ఇప్పుడే చాలా చక్కగా పూజ చేసుకుందాం. పుట్ట చూడ్డానికి కూడా చాలా బాగుంది. జాగ్రత్త వదిన గారు, కొంచెం నన్ను సాయం చేయమంటారా? వద్దు, మీరు పూజా సామాగ్రి అన్నీ తీసుకొచ్చి ఇక్కడ సిద్ధం చేయండి. మన పూజకి నేనంతా సిద్ధం చేసేసాను. ఇంకా మనం పూజ ప్రారంభిద్దాం. చాలా బాగుంది, ఈ పుట్ట నాకు బాగా నచ్చింది. అవునండి వదిన గారు, చాలా అందంగా కూడా ఉంది. మనం ఇంకా పూజ ప్రారంభిద్దాం. ఏంటే కోడలి పిల్ల, అంత చిన్న దీపం తెచ్చావు? అదెంతసేపు వెలుగుతుందని ఇంకొంచెం పెద్ద దీపం పెట్టు. లేదమ్మా, నేను పెద్దది కూడా తీసుకొచ్చాను. మరి అదే వెలిగించు. ఇదెందుకు వెలిగించావు? సరే అమ్మా, నువ్వు అదే వెలిగించు.
పాలు పోసేటప్పుడు పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఈ విధంగా మనసులో చెప్పుకోవాలి. అలాగే నేను ఇప్పుడు చెప్తాను, మీరందరూ మనసులో దేవుణ్ణి స్మరించుకోండి. నడుము తొక్కితే నావాడనుకు, పడగ తొక్కితే పగవాడు కాదనుకు, తోక తొక్కితే తోటివాడనుకు, నా కంట నువ్వు పడకు, నీ కంట నేను పడకుండా చూడు తండ్రి అని చెప్పాలి. అమ్మా పాము పుట్టలోంచి పైకొచ్చింది, నాకు భయం వేస్తుంది. ఏం కాదు చిట్టి తల్లి, నువ్వు వెనక్కి వెళ్ళు, కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం వేసిన గుడ్లు ప్రసాదం వల్ల ఏమైనా హానికరం జరిగితే వెంటనే ఇలా ఇవి పైకొస్తాయి. అలాగే కొన్నిసార్లు పుట్టలోంచి బయటికి వెళ్ళిపోతుంటాయి. చాలా జాగ్రత్తగా గుడ్లు ప్రసాదం అనేది వేయాలి. చాలా జాగ్రత్తగా పుట్ట మీద చెయ్యి పెట్టాలి. వదిని గారు, మనం చాలా అదృష్టం చేసుకున్నామండి. నాగుల చవితి రోజున మనకు పాము కనపడటమంటే చాలా అదృష్టం చేసుకున్నట్టే. నాగుల చవితిని కూడా చాలా బాగా జరుపుకున్నామండి. మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.